జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టే 25 పార్లమెంటు నియోజకవర్గాలకు నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను నియమించారు. తాజాగా ప్రతి పార్లమెంటుకు ఒక పరిశీలకుడిని నియమించారు. ఈ నెల 29 నుంచి ఈ పరిశీలకులు మరో 27 మంది సభ్యులు, మొత్తం 28 మంది సభ్యుల కమిటీ ప్రతి పార్లమెంట్లో పార్టీకి సంబంధించిన పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు వివిధ విభాగాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న జనసేన పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళల సమాచారాన్ని సేకరిస్తారు. జనసేన పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా పార్టీ ఉన్నతి కోసం తొలి నుంచి పనిచేసిన జనసేన నేతలు, జన సైనికులు, వీర మహిళల నుంచి పార్టీ పదవుల కోసం దరఖాస్తులను తీసుకోవటానికి సమాచార సేకరణ కమిటీలను నియమించారు. తాజాగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించగా వీరు ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వీరంతా పార్టీలో ఏ స్థాయిలో ఏ బాధ్యతలు తీసుకోవాలని ఆసక్తి చూపుతున్నారో వివరాలు సేకరిస్తారు. వీరికి సహాయకులుగా 3 సీనియర్ నాయకులను, 3 సాధకులు, 21 మంది సమన్వయకర్తలు ఉంటారు. సేకరించిన దరఖాస్తుల్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతారు. వాటిని అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ సేకరణ కమిటీలు కేవలం పార్లమెంటు నియోజకవర్గం స్థాయిలో పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి దరఖాస్తులను తీసుకోవటానికి పరిమితమవుతాయి. ఈ కమిటీలు ఈ నెల 29వ తేదీ నుంచి తమ ప్రక్రియను ప్రారంభిస్తాయి. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పరిశీలకుల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం వంశీకృష్ణ శ్రీనివాస్, విజయనగరం కొరిక రవికుమార్, విశాఖపట్నం కొనతాల రామకృష్ణ, అరకు కొనిదెల నాగబాబు, అనకాపల్లి పెండెం దొరబాబు, అమలాపురం పంచకర్ల రమేష్ బాబు, కాకినాడ సామినేని ఉదయభాను, రాజమహేంద్రవరం కొలికిలపూడి గోవిందరావు, ఏలూరు బత్తుల బలరామకృష్ణ, నరసాపురం పంతం వెంకటేశ్వరరావు, విజయవాడ కందుల దుర్గేష్, మచిలీపట్నం పిడుగు హరిప్రసాద్, గుంటూరు బోలిశెట్టి శ్రీనివాస్, నరసరావుపేట బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల దేవ వరప్రసాద్, ఒంగోలు కిలారు వెంకట రోషయ్య, నెల్లూరు బొమ్మిడి నాయకర్, తిరుపతి లోకం నాగమాధవి, చిత్తూరు పత్సమట్ల ధర్మరాజు, రాజంపేట కళ్యాణ శివ శ్రీనివాస్, కడప చిలకం మధుసూదన్ రెడ్డి, కర్నూలు టి ఉదయ్ శ్రీనివాస్, నంద్యాల వల్లభనేని బాలశౌరి, హిందూపురం చిల్లపల్లి శ్రీనివాసరావు, అనంతపురం వేములపాటి అజయ్ కుమార్లకు బాధ్యతలు అప్పగించారు.